రెండవ అధ్యాయము సాంఖ్యయోగము. ఇది చాలా ముఖ్యమైన అధ్యాయము. ఇందులో మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడడం మొదలుపెట్టారు. అర్జునుని యొక్క సమస్యలని, సందేహాలని అన్నిటికీ కూడా సమాధానం చెప్పడం మొదలు పెడతారు. సంజయ ఉవాచ. 1వ శ్లోకము. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు ఇంకా ఏం చెప్తున్నారంటే ధృతరాష్ట్రునితోటి ఈ అతి కరుణ, జాలి, ఆవేశం, విషాదం వీటన్నిటిలో పడి నీళ్లు నిండిన కళ్ళతో, దుఃఖంతో అర్జునుడు శ్రీకృష్ణునితో మాట్లాడిందంతా విని శ్రీకృష్ణుడు మాట్లాడడం మొదలుపెట్టారు, ఇలా చెప్పడం మొదలుపెట్టారు అని అంటున్నారు. శ్రీ భగవానువాచ. 2వ శ్లోకము. కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీకృష్ణ భగవానుడు ఇందులో ఏం చెప్తున్నారంటే, అర్జున, యుద్ధం చేయడానికి వచ్చావు, యుద్ధభూమి మధ్యలో ఉన్నావు, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నీకెందుకు ఈ పిరికితనము అనే మానసిక మాలిన్యం వచ్చింది? ధైర్యంగా యుద్ధం చేయాలి కదా నువ్వు. ఇలాంటి విషమ పరిస్థితిలో నీకు ఈ కలవరపాటు ఎందుకు కలిగింది? ఇది ఎవరు కూడా శ్రేష్ఠులైన వాళ్ళు చేసే పని కాదు, ఇలా ఆలోచించరు వాళ్ళు. అలాగే ఇది నీకు కీర్తిని కూడా తెచ్చిపెట్టదు, నీకెంతో అపకీర్తిని కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంది అని చెప్తున్నారనమాట. ఇంకోటి ఏంటంటే, శాస్త్రాలు తెలియని వాళ్ళు, ధర్మం అధర్మం తెలియని వాళ్ళు మాట్లాడే మాటల్లా ఉన్నాయి నీవి అని చెప్పకనే చెప్తున్నారు. 3వ శ్లోకము. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. ఇందులో ఈ శ్లోకంలో కొంచెంగా మందలించినట్టు మాట్లాడుతున్నారంట. లేచి యుద్ధం చేయి, చాలు ఈ పిరిగితనం చాలు. అంటే ఇది కొంచెం ఒక నపుంసకత్వం లాంటి పిరిగితనంలా ఉంది. ఇది నీలాంటి క్షత్రియుడికి, అందులో ఒక పురుషుడికి తగనిది ఇది. అందుకని లేచి యుద్ధం చెయ్యి. మానసికమైన కలవరపాటు, ఈ మానసిక బలహీనతలన్నీ కూడా చాలా నీచమైనవి. చాలు, ఇంకా నువ్వు లేచి యుద్ధం చెయ్యి అని చెప్తున్నారనమాట. అర్జున ఉవాచ. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. ఇందులో అర్జునుడు కృష్ణుణ్ణి మధుసూదన, వరిసూదన అని 2 నామాలతో పిలిచారు. దీనికి పెద్దలు ఏం చెప్తారంటే, మధుసూదన అంటే మధు అనే రాక్షసుడిని దండించిన శ్రీకృష్ణుడి పేరు కదా. మధు అనే రాక్షసుని సంహరించాడు కదా. అలాగే హరిసూదన అంటే శత్రువులను సంహరించిన వాడని. నువ్వేమో శత్రువులని, మళ్ళీ రాక్షసుల్ని సంహరిస్తావు. కానీ చెప్పు, నేనెలాగా భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు వంటి పూజ్యనీయులైన పెద్దలని ఎలాగ నేను వాళ్ళతో యుద్ధం చేయగలను, వాళ్ళకి ప్రతిగా నేను ఎలాగ బాణాలను సంధించగలను, వాళ్ళందరూ పూజార్హులు కదా అని అడుగుతున్నారనమాట కృష్ణుడిని అర్జునుడు. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఇది 5వ శ్లోకము. ఇందులో ఏం చెప్తున్నారంటే, కృష్ణ, ప్రతిపక్షంలో అవతల పక్షంలో ఉన్న వాళ్ళందరూ నా గురువులు, అది కూడా కాదు ఎంతో మహానుభావులైన గురువులు. వాళ్ళని యుద్ధంలోనూ నేను చంపి ఇలాగ రాజ్యం సంపాదించడం కంటే భిక్షమెత్తుకుని బతకడం మేలు కదా, అంటే సన్యాసం నయం కదా అని అడుగుతున్నారనమాట. అలాగే నేను వాళ్ళందరినీ చంపి ఈ భోగాలు, సంపదలు, రాజ్యాలు, ఈ సుఖాలవన్నీ అనుభవించడం అంటే అది నెత్తుటికూడుతో సమానం కదా. ఇప్పుడు నాకు ఉత్తమగతులు ఎలా ఉంటాయి అని అడుగుతున్నారనమాట అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి. 6వ శ్లోకము. నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. శ్రీకృష్ణ, సన్యాస మార్గం స్వీకరించడం మంచిదా, యుద్ధం చేయడం మంచిదా, ఏది నా ధర్మము నేను నిశ్చయించుకోలేకపోతున్నాను. అలాగే
ఈ యుద్ధంలో మనం గెలుస్తామా, అవతల పక్షం వాళ్ళు గెలుస్తారా, వారు గెలుస్తారా, ఇది కూడా నాకు తెలియటం లేదు. అయితే ఏ పెద్దలనైతే చంపి మనం బతకలేమో, ఆనందంగా ఉండలేమో, ఆ పూజ్యనీయులు గురువులు, పితామహులు వాళ్ళందరూ కూడా ధార్తరాష్ట్ర పక్షంలో నిలబడి యుద్ధానికి సన్నిధులై ఉన్నారు అని చెప్తున్నారు. 7వ శ్లోకము. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. ఇంకా ఏం చెప్తున్నారంటే, కృష్ణ, నా మనస్సుకు అతి కరుణ కార్పణ్యము అనే దోషం పట్టుకుంది. నా సహజ స్వభావం దెబ్బతింది. అందుకే ఏది ధర్మము ఏది అధర్మము అన్నది తేల్చుకోలేకపోతున్నాను. సన్యాసం స్వీకరించడం ఉత్తమమా, లేకపోతే యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళాలా? ఈ రెండిటిల్లో ఏది నాకు శ్రేయస్సు కలిగిస్తుందో నువ్వే నిశ్చయంగా చెప్పు. ఎందుకంటే నేను నీ శిష్యుడనై శరణాగతిని పొందుతున్నాను. నా కర్తవ్యం ఏంటో నువ్వే తెలియజేయి. అంటే ఇక్కడ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఆ భావంతో వేడుకుంటున్నారు. 8వ శ్లోకము. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఇప్పుడు నన్ను ఏ కార్పణ్య దోషంతో ఏ దుఃఖమైతే నన్ను ఆవహించిందో అది నా ఇంద్రియాలని తీవ్రమైన వేదనకి గురి చేస్తోంది. ఈ భూలోక సామ్రాజ్యం మొత్తం నేను జయించేసిన, అలాగే స్వర్గలోక సామ్రాజ్యం అంతా కూడా నేను జయించేసిన, ఈ బాధ, ఈ దుఃఖం నాకు పోతుంది అని నమ్మకం కలగట్లేదు. అలాంటి ఉపాయం నాకు కనిపించట్లేదు అని చెప్తున్నారనమాట. సంజయ ఉవాచ. 9వ శ్లోకము. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నారనమాట. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా పలికి తర్వాత ఇంకా నేను యుద్ధం చేయను అని ప్రకటించి ఇంకా మౌనం వహించారు అని చెప్తున్నారు. 10వ శ్లోకము. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదం తమిదం వచః. రాజా, ఈ విధంగా రెండు సేనల మధ్యలోనూ అర్జునుణ్ణి ఈ విషాదవదనంతో పలికిన మాటల్ని చూసి, అర్జునుణ్ణి చూసి ఒక పరిహాసపూర్వకమైన నవ్వుతో శ్రీకృష్ణుడు ఇలా పలకడం మొదలుపెట్టారు అని చెప్తున్నారన్నమాట. శ్రీ భగవానువాచ. 11వ శ్లోకము. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఇప్పుడు కృష్ణ భగవానుడు మాట్లాడడం మొదలుపెట్టారు, తన బోధ మొదలుపెట్టారు. అర్జునుడిని మందలిస్తున్నారన్నమాట. అర్జున, నువ్వు ఎవరి గురించి దుఃఖించకూడదో వారి గురించి దుఃఖిస్తున్నావు. పైగా అది కూడా గొప్ప గొప్ప ప్రజ్ఞావంతులు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు, అన్నీ నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు అంటూ ఉంటాం కదా మనం, అలా చెప్తున్నారనమాట. నిజంగా జ్ఞానులైన వాళ్ళు గతం గురించి కానీ, గతించిన వాళ్ళ గురించి కానీ, అలాగే భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి కానీ, అలాగే భవిష్యత్తులో వీళ్ళందరినీ ఎవరిని కోల్పోతామని కానీ, ఇవన్నీ కూడా ఎవరు కూడా జ్ఞానులైన వాళ్ళు శోకించరు నీకులాగా అని చెప్తున్నారనమాట. 12వ శ్లోకము. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అయితే ఇంకా ఏం చెప్తున్నారంటే, నువ్వు కానీ నేను కానీ ఇక్కడ కనిపించే ఈ వీరులందరూ కూడా మనము ఇప్పుడు ఉన్న ఈ శరీరాలు ధరించక ముందు లేము అని లేదు, అంటే ఏంటి, ఉన్నాము. అలాగే భవిష్యత్తులో కూడా ఉండబోము అని లేదు, అంటే ఉంటాము అని చెప్తున్నారనమాట. అంటే ముందుని ఈ శరీరాలు ధరించినప్పుడు ఇప్పుడు మనకు కనిపిస్తున్న జన్మమే కాకుండా మనం ఇంతకు ముందు కూడా ఉన్నాం, ఈ శరీరం ముందు కూడా మన జన్మ ఉంది, అలాగే మన శరీరం తర్వాత కూడా ఉంటుంది అని చెప్తున్నారనమాట ఇందులోను భగవానుడు. 13వ శ్లోకము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా
తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ఇందులో ఏం చెప్తున్నారంటే మన దేహంలో ఈ దేహాన్ని ధరించిన దేహధారి ఒకడు ఉన్నారు, ఆయనని దేహి అంటారు. ఇప్పుడు మనకి మన దేహంలో న్యాచురల్గా ముందు బాల్యావస్థ, తర్వాత ఏమో యౌవనము, తర్వాత ముసలితనము ఎలా వస్తుందో ఈ దేహి మన శరీరంలో ఎవరైతే ఉన్నారో ఆ దేహి అంటే దేహాన్ని ధరించిన వారు ఈ దేహం పోయిన తర్వాత మళ్ళీ అంటే ముసలితనం తర్వాత దేహం శిథిలమైపోయి ఎప్పుడైతే మరణం సంభవిస్తుందో అప్పుడు ఇంకొక దేహాన్ని అలాగే ధరిస్తారు. దీని గురించి ధీరులైన వాళ్ళు శోకించరు అని చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో. 14వ శ్లోకము. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. అయితే ఏం చెప్తున్నారంటే మన చర్మానికి స్పర్శ ఎలా ఉందో ఆ స్పర్శ వల్ల మనకి వేడి, చలి ఇవన్నీ కూడా వచ్చిపోతూ ఉంటాయి. అంటే వేసవకాలంలో ఎక్కువ వేడిగా ఉంటుంది, అది కొంతసేపు ఉన్న తర్వాత కొంత సమయం తర్వాత మళ్ళీ శీతాకాలం వస్తుంది. ఇవి ఇలా మారుతూ ఉంటాయి, అంతేగాని ఎప్పుడూ కూడా శాశ్వతంగా అలాగే ఉండిపోవు. అలాగే మనకు వచ్చే సుఖాలు దుఃఖాలు ఇవన్నీ కూడా ఒక అంటే నిరంతరం పరిణామం చెందుతూ ఉంటుంది. ఈ రోజున్న సుఖం ఇలా ఉండిపోదు, ఈ రోజున్న దుఃఖం ఇలా ఉండిపోదు. మనకి శీతాకాలం, ఎండాకాలం ఇలా సీజన్స్ ఎలా మారుతూ ఉంటాయో అలాగే మనకు వచ్చే సుఖ దుఃఖాలు కూడా మారుతూ ఉంటాయి, ఒకసారి ఇది ఒకసారి అది. అందుకని నువ్వు ఆ దేహి అన్నవాడు శాశ్వతుడు. అందుకని దేహానికి వచ్చే ఈ మార్పులన్నిటినీ కూడా ఓర్చుకోవడం నేర్చుకో, సహించడం నేర్చుకో. ఇవన్నీ పట్టించుకోవడం ఎందుకు, వచ్చిపోయేవే కదా అని చెప్తున్నారనమాట. 15వ శ్లోకము. యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఇంకా ఏం చెప్తున్నారంటే నువ్వు అందరికంటే పురుషర్షభ అంటే పురుషుల్లో శ్రేష్ఠుడైన వాడివి, మానవ శ్రేష్ఠ. సుఖ దుఃఖాలను సమంగా చూడడం అభ్యాసం చేస్తే ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలు వీటన్నిటి పీడలోకి వెళ్ళి వాటితో పాటు అంటే టెంపరీగా వచ్చిపోయే వాటితోటి మమేకం అవ్వకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు, ఎవరైతే ఇవన్నీ బాధించట్లేదో వాళ్ళు అమృతత్వాయ కల్పతే, సోమృతత్వాయ కల్పతే అంటే సహ అమృతత్వాయ కల్పతే అంటే అలాంటి వారు అమృతత్వాన్ని అంటే మోక్షాన్ని పొందుతారు అని చెప్తున్నారనమాట. అంటే అమృతం అంటే తాగితే అంతకన్నా ఆనందం లేదు కదా, అత్యంత ఆనందాన్ని పొందుతారు అంటే ఆ మోక్షాన్నే పొందుతారు. ఇంకా ఈ జన్మ మృత్యు పరంపర నుంచి, ఈ దుఃఖమయ ప్రపంచం నుంచి కూడా మళ్ళీ మళ్ళీ పునరావృత్తి జన్మ పరంపరలో పడకుండా మోక్షాన్ని పొందుతారు. అలా సహించడం నేర్చుకున్న వాళ్ళు ఈ దృష్టితో, జ్ఞాన దృష్టితో ఇవన్నీ సమంగా చూడగలిగేవారు అని భగవానుడు చెప్తున్నారు. 16వ శ్లోకము. నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. మనము ముందునే కృష్ణ పరమాత్మ చెప్పారు కదా, ఈ శరీరం అన్నది నశ్వరము, అలా నశించిపోతూ ఉంటుంది. నశించిపోయినప్పుడు లోపల ఉన్న దేహి అంటే ఆత్మ ఎవరైతే ఉన్నారో ఆ దేహి మళ్ళీ ఇంకొక శరీరాన్ని, కొత్త శరీరాన్ని కర్మబంధాలు వాటి ఫలితాలు ఆధారంగా కొత్త శరీరం ధరిస్తూ ఉంటారు. అయితే ఏదైతే నశ్వరమో, దేనికైతే ఏదైతే నాశనమో దానికి ఉనికి లేదు, దానిని అసత్తు అంటారు. అలాగే లోపల ఉన్న దేహి ఎప్పటికీ శాశ్వతుడు, దానికి ఎప్పుడూ కూడా మరణం ఉండదు, దానిని సత్తు అంటారు. ఇందులో ఏం చెప్తున్నారంటే ఇది శాశ్వతము, సత్తు శాశ్వతము, అసత్తుకి ఉనికే లేదు అసలు. అయితే ఈ రెండిటి మధ్య ఉన్న అంతరం ఎవరు గ్రహించగలరంటేట కేవలం తత్వాన్ని దర్శించిన జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు. ఈ స్వరూపాన్ని, అసలైన సత్తు అసత్తుల స్వరూపాన్ని, వాటి మధ్య ఉన్న తారతమ్యాన్ని ఇవన్నీ కూడా ఆ తత్వవేత్తలు మాత్రమే గ్రహించగలరు అని చెప్తున్నారు. 17వ శ్లోకము. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అయితే ఈ సత్తు అనే పదార్థము దేహీలాగా మన అంతా కూడా వ్యాపించి ఉంది, చరాచర జగత్తు అంతా, మొత్తం ప్రపంచం అంతా ఉందని
చెప్పుకున్నాం కదా. అలాంటి మూల తత్వ పదార్థం ఏదైతే ఉందో అంటే ఆత్మతత్వానికి వినాశనం అన్నదే లేదు అని చెప్తున్నారు. దీనిలో మార్పులు కూడా లేవు. అందుచేతనే దీన్ని ఎవరూ కూడా లేకుండా చేయలేరు. అలాగే దీన్ని ఎవరూ కూడా మార్పు కూడా చేయలేరు. అయితే తర్వాత ఇంకా ఈ దేహాలలో ఉన్నది ఆ సత్పదార్థమే, ఆ ఆత్మే అని చెప్పబోతున్నారనమాట. 18వ శ్లోకము. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే అర్జున, నీ శరీరము, నా శరీరము, భీష్ముడు, ద్రోణుడు, ఇక్కడ యుద్ధరంగంలో ఉన్న అందరి శరీరాలు కూడా కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటికీ అంతం ఉంది, నశించిపోతాయి. కానీ వీటన్నిటిల్లోనూ ఒకే ఆత్మ చైతన్యము వ్యాపించి ఉంది. దానినే దేహి అంటాము. ఈ దేహి మాత్రం అంతం లేదు, నాశనం లేదు, మార్పు లేదు. ఇది ప్రమాణాలకి అందదు, అంటే దీన్ని కొలవలేము దేనితోటి కూడా. అలాగే ఇది ఇంద్రియాలకు కూడా గోచరం కాదు అని ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ మనకు ఎలా తెలుసాయి? వేదాల ద్వారా చెప్పబడింది. అందుకని ఏవైతే ఈ నశించిపోయే దేహాలు ఏవైతే అనుకుంటున్నాయో అవి ఎలాగూ నశించిపోతాయి. నశించని ఆత్మ ఎప్పటికీ నశించదు, అది శాశ్వతము. సో ఇప్పుడు ఎవరంటే ఒక మనిషి అంటే అందులో ఉన్న ఆత్మే. కానీ ఇప్పుడు ద్రోణుడు అంటే ఆయనలో ఉన్న ఆత్మ పరమాత్మ చైతన్యం అంతే, కానీ ఆయన శరీరం కాదు. అందుకని నువ్వు ఆయన్ని చంపట్లేదు, ఆయన చంపబడట్లేదు, కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తున్నారనమాట. 19వ శ్లోకము. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఇందాక చెప్పుకున్నాం కదా మనము, ఎవరిని చంపట్లేదని. ఈ శ్లోకము డైరెక్ట్గా కఠోపనిషత్తు నుంచి తీసుకోబడింది. అయితే ఇందులో ఏం చెప్తున్నారంటే ఈ దేహి ఎవరైతే ఉన్నారో అది శాశ్వతుడు, ఎవ్వరూ కూడా దానిని చంపలేరు. అయితే కేవలం ఈ శరీరాలను మరణించడం ద్వారానో చంపడం ద్వారానో ఆ దేహి మరణించడు. కాబట్టి నేను హత్య చేస్తున్నాను, నేను చంపబడుతున్నాను, లేదా నన్ను చంపుతున్నాను, నేను హత్యకు గురయ్యాను, ఇలా అన్నీ అనుకునే వాళ్ళందరూ అజ్ఞానులే. ఎందుకంటే దేహధారి అయిన ఎవరైతే ఈ ఆత్మ ఉన్నారో చంపడం అనే ఏ కార్యక్రమం ఏదైతే ఉందో కానీ దానికి కర్త కానీ లేదంటే చంపడం అనే క్రియకి కానీ గురి కావడానికి అవకాశమే లేదన్నమాట. అది చెప్తున్నారు. అందుకని ఈ దేహి అన్నది ఎప్పుడు నిత్యుడు, అది చెప్తున్నారు ఇందులో. ఇంకా ఈ దేహి యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఇది కూడా 20వ శ్లోకంలో చెప్పబడుతోంది. ఇది కూడా కఠోపనిషత్తు నుంచి స్వీకరించబడిందే. 20వ శ్లోకము. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఎప్పుడు పుట్టదు, మరణించదు. అది ఎప్పటి నుంచి ఉందో ఎవరికీ తెలియదు, అనాదిగా ఉంది, సనాతనం. అలాగే ఈరోజు ఉండి రేపు లేకపోవడం కానీ, లేదా భవిష్యత్తులో లేకపోవడం కానీ, అలాగే భూతకాలంలో లేకపోవడం కానీ, ఇలాంటివన్నీ ఏవి ఉండవు. అలా కాలరీత్యా చూసుకుంటే ఇది నిత్యం. అలాగే పెరుగుదల కానీ తరుగుదల కానీ దీనికి లేదు. ఇది అతి ప్రాచీనము, సనాతనము, నూతనం, పైగా ఎప్పటికప్పుడు అలాగే ఉంటుంది. దీనిలో మార్పులు ఏవి రావు. ఎప్పుడు సనాతనంగా ఎలా ఉందో అలాగే ఉంటుందంతే. ఈ పైకి కనిపించే శరీరాల్లో చాలా మార్పులు వస్తూ ఉంటాయి, కానీ ఆత్మలో మాత్రం ఏ రకమైన మార్పు రాదు. ఈ శరీరానికి అంతం ఉంటుంది, కానీ ఈ ఆత్మకి ఏ రకమైన అంతము ఉండదు, అలాగే మార్పులే ఉండవు. ఈ వయోభేదాలు, అలాగే కౌమార యవ్వన స్థితులు, ఇవన్నీ కూడా ఈ దేహికి ఉండవు. ఎప్పుడూ నిత్యనూతనంగా అలాగే ఉంటుంది అని చెప్తున్నారు ఇందులో. శ్లోకము. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఈయన అర్జునుతో ఇంకా ఆత్మ గురించి ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ ఆత్మని ఎల్లప్పుడూ ఉండేదని, సనాతనమని, దీనికి నాశనం లేదని, అలాగే జన్మ కూడా ఉండదని, అవ్యయమని అంటే ఎప్పటికీ తరిగిపోనిదని, మార్పులేమీ లేనిదని, ఇదన్నీ తెలుసుకున్న జ్ఞాని ఎలాగా ఎవరినైనా చంపడానికి ప్రోత్సహిస్తాడు, లేకపోతే తాను ఎవరినైనా చంపుతాడు అంటే అలాంటి జ్ఞాని ఈ రకమైన ఏ పని చేయడు, ఎవరిని ఇలా ప్రోత్సహించడు అని చెప్తున్నారనమాట. 22వ శ్లోకము. వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఇప్పుడు మానవుడు ఏం చేస్తాడు, కట్టుకున్న వస్త్రాలు మాసిపోయినా మరి పాతవైపోయినా మార్చి కొత్తది ఎలా కట్టుకుంటూ ఉంటాడో, అంటే శరీరం మీద మనం బట్టల్ని ఎలా మారుస్తామో పాతవైపోయిన బట్టల్ని, అలాగే ఈ దేహి అంటే మన శరీరంలో ఉన్న ఆత్మ శిథిలమైపోయిన శరీరాన్ని, అంటే ముసలితనం తర్వాత శరీరం శిథిలమైపోతూ ఉంటుంది కదా, అప్పుడు దానిని వదిలి కొత్త దేహాన్ని పట్టుకుంటాడు. అయితే ఈ దేహం వదలడము, ఏ దేహం వస్తుంది అన్నది మనం చేసే కర్మల మీద, వాటి ఫలితాల మీద ఉంటుంది. పూర్వజన్మలో ఉన్న కర్మలు, ఈ జన్మలో ఉన్న కర్మలు అన్నీ కలిపి దానిని బట్టి నిర్ణయించబడుతుంది అన్నమాట. అందుకని ఇందులో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ ఆత్మకి ఎప్పుడూ కూడా మరణం ఉండదు. పాత బట్టలు వదిలేసినట్టు పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ఈ దేహి సంతరించుకుంటాడు అని చెప్తున్నారు. 23వ శ్లోకము. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః. అంటే ఈ ఆత్మకి అవయవాలు లేవు అని చెప్పాం కదా ముందేను, దానిని విభాగాలు కూడా లేవు అని చెప్పి. అందుకని ఇందులో ఏం చెప్తున్నారంటే, దీనిని ఏ అస్త్రశస్త్రాలు ఏమి కూడా దీనిని ఛేదించలేవు, అంటే ముక్కలుగా చేయలేవు. అలాగే అగ్ని దీనిని కాల్చలేదు, అలాగే నీరు దీన్ని తడపలేదు, అలాగే గాలి దీనిని ఆరబెట్టలేదు, ఆరిపోయేటట్టు చేయలేదు. అంటే ఏంటంటే ఏదైనా ఇవన్నీ జరగాలి అంటే దానికి ఒక రూపం ఉండాలి, అలాగే అవయవమో ఏదో ఒకటి ఉండాలన్నమాట. అవేమీ లేకపోవడం వల్ల ఇవేమీ జరగవు అని చెప్పి ఇందులో మనకి తెలియజేస్తున్నారు. 24వ శ్లోకము. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యోషోష్య ఏవచ నిత్య సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఇంకా ఈ ఆత్మ అంటే ఈ దేహి యొక్క లక్షణాలు మనకి వివరిస్తున్నారు. అచ్ఛేద్యో, మళ్ళీ ఇది ముక్కలు చేయలేదు. అలాగే ఈ ఆత్మ కాల్చివేయడానికి కూడా సఖ్యం కానిది, తడపడానికి వీలు కాదు, అలాగే ఎండింపజేయడానికి కూడా వీలు కానిది అని చెప్తున్నారు. అలాగే ఈ ఆత్మ నిత్యం ఎప్పుడూ ఉంటుంది, అంతటా వ్యాపించి ఉంటుంది. సర్వగతః, స్థాణు అంటే స్థిరంగా ఉంటుంది, కదలిక లేకుండాను. అలాగే అన్నిటికంటే ప్రాచీన, ఎంతో పురాతనమైనది, సనాతనమైనది అని చెప్తున్నారు ఆత్మ గురించి. 25వ శ్లోకము. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఇది మనకి అవ్యక్తం, అంటే మనకున్న పంచేంద్రియాల ద్వారా తెలియజేయబడదు. మన ఇంద్రియాలకున్న శక్తి చాలా లిమిటెడ్ కదా. మన కళ్ళు అతి దూరంగా ఉన్నవి వస్తువుల్ని చూడలేదు, అతి దగ్గరగా ఉన్నవి చూడలేదు. అలాగే ఈ ఆత్మ అన్నది సర్వత్రా వ్యాపించి ఉంది, అతి సూక్ష్మంగా ఉంది. అందుకని మన అవయవాలకి ఇది తెలియజేయబడదు, వ్యక్తం కాదు. అలాగే మనసు చేత ఊహించబడలేదు కూడా. దీనికి ఏ వికారాలు లేవు కదా, అందుకని దీన్ని తెలుసుకోవడం కూడా కష్టం చాలా. అలా ఇదంతా కూడా, ఈ వివరాలన్నీ కూడా మనకి వేదాల ద్వారా తెలియజేయబడుతున్నాయి, ఆత్మ గురించిన ఈ వివరాలన్నీ. అందువల్ల ఈ విధంగా ఈ ఆత్మను గురించి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా శోచింపడానికి తగదు. అలాగే నువ్వు కూడా తెలుసుకుని దుఃఖించడానికి అర్హుడవు కాదు, శోచింప తగదు అని చెప్తున్నారనమాట. బాధపడొద్దు, శోచింపొద్దు అని చెప్తున్నారు, శోచింపవద్దు అని చెప్తున్నారు. 6వ శ్లోకము. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఇప్పుడు ముందు శ్లోకాలలో ఈ ఆత్మ యొక్క నిత్యత్వము, నిత్య నూతనత్వము, శాశ్వతత్వము అన్నీ వివరించిన తర్వాత అర్జునుతో ఏమంటున్నారంటే, సరే ఒకవేళ ఈ జీవాత్మ అన్నది కొత్త శరీరం వచ్చినప్పుడల్లా మళ్ళీ పుడుతుందని, శరీరం పోయినప్పుడల్లా చనిపోతుందని నువ్వు అనుకున్నట్టు, నువ్వు బాధపడుతున్నట్టు తీసుకున్నా కానీ రోజు జరిగే దాని గురించి, పరిణామాల గురించి చింతించాల్సిన పనే ఉంది. అలా అయినా కూడా నువ్వు ఈ రకంగా శోచింపదగదు అని చెప్తున్నారు అనమాట. శోకింపదగదు అని. 27వ శ్లోకము. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఈయన యోగం గురించి చెప్తున్నారు ఇక్కడ.
పుట్టినవాడు గిట్టగా తప్పదు, అలాగే మరణించినవాడు మళ్ళీ జన్మ లేకుండాను పోడు. ఇది ఎవ్వరూ ఆపలేని విషయం. నిరంతరం ఈ చక్రం అన్నది ఇలా జరుగుతూనే ఉంటుంది, జన్మ మృత్యు పరంపర చక్రము. కనుక దీని గురించి నువ్వు శోకింపతగదు అని చెప్తున్నారనమాట. దుఃఖించడానికి యోగ్యమైన విషయం కాదు ఇది, నీకు లాంటి జ్ఞాని అని చెప్తున్నారనమాట. అది ఏంటంటే సూక్ష్మ శరీరం యొక్క అస్తిత్వం ఈయనకి తెలుసు. అందుకని జీవాత్మ అన్నది ఉంటే అది జీవాత్మ అన్నది మరి జన్మజన్మలు పరంపర అలా కొనసాగిస్తూ ఉంటుందని తెలుసు. అందుకని అర్జునుడి దుఃఖంలో ఏ రకమైన కారణమో లేదని భగవంతుడు ఇక్కడ విశ్లేషించి చూపిస్తున్నారనమాట. 28వ శ్లోకము. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఇందులో ఏం చేస్తున్నారంటే నీకు ఇప్పుడు ఎవరైతే ఈ బంధుమిత్రాదులు కనిపిస్తున్నారో వీరు ఈ జన్మ కంటే నువ్వు ఈ శరీరం తీసుకోకమునుపు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. అలాగే తర్వాత కూడా ఈ శరీరము ఈ జన్మ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో ఎవరికీ తెలియదు. అయితే మధ్యలో మాత్రం ఒక టైంలో మన శరీరాలన్నీ కూడా నీకు కనిపిస్తున్నాయి. సో కనిపించి మాయమైపోయే ఈ దేహాలు ఇంద్రియాలు వీటి గురించి ఎందుకు శోకించడమో అని అడుగుతున్నారనమాట. జీవాత్మకి నాశనం లేదు, కానీ ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఈ దేహం ఏదైతే ఉందో ఇది నశిస్తోంది కదా, దాని గురించి ఎలాగ మనం శోకించకుండా ఉంటామని మన అందరికీ అనిపిస్తుంది, కానీ అది కూడా తగదు అది అని చెప్తున్నారనమాట ఇక్కడ పరమాత్మ. 29వ శ్లోకము. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఇందులో ఈయన ఏం చెప్తున్నారంటే ఈ ఆత్మ చైతన్యం అన్నది ఎంతో సూక్ష్మమైనది, అందుకని దీనిని గుర్తించలేరు. ఎందుకంటే మన ఇంద్రియాలకి ఉన్న క్షమత్వం చాలా తక్కువ. మన కళ్ళు చెవులు ఇలాంటివన్నీ కూడా కొంత ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్నే వినగలవు, అంతకన్నా ఎక్కువైనా తక్కువైనా వినలేవన్నమాట, ఆ రేంజ్ని దాటినవి. అయితే ఈ ఆత్మని ఎంతో సాధన చేసి ఆత్మని చూసిన ఆత్మ పదార్థాన్ని చూసిన వాడు కూడా ఎంతో ఆశ్చర్యంగా చూస్తాడట. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు చూసిన ఏ వస్తువు దాంతో పాలదు, వాటన్నిటికంట భిన్నంగా ఉంటుంది. అది ఓన్లీ అనుభవమే. ఆ అనుభవం ఏంటి అన్నది అర్థం చేసుకోలేక ఆశ్చర్యంతో చూస్తాడట. అలాగే ఆశ్చర్యంతో చూసిన దాన్ని వేరే వాళ్ళకి అసలు చెబితే అది అర్థం చేసుకోగలిగితే ఎవరైనా అలా వినేవాడు ఎక్కడో నూటికో కోటికో ఒకడు ఉంటాడట. ఆ తర్వాత ఆ నూటికో కోటికో విన్న వాళ్ళల్లో కూడా దాని గురించి అర్థం చేసుకోగలట. అందుకని ఈ ఆత్మ పదార్థాన్ని గురించి గుర్తించగలిగే ఒకే ఒక ఆశ్చర్యకరమైన వ్యక్తి ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు అంతే. అలా గుర్తించి ఇతరులకు చెప్పేవాడు, చెబితే వినేవాడు, వింటే అర్థం చేసుకునేవాడు, వీళ్ళందరూ కూడా ఇంకా నూటికో కోటికో ఒక్కళ్ళు అసలు చెప్పాలంటే రమారమి అర్థమే చేసుకోలేరు ఎవరు అన్నట్టు చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. 30వ శ్లోకము. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఈ జీవజంతుజాలము అన్నిటిలో కూడా జీవులందరి శరీరాలలోనూ కూడా శరీరధారిగా వ్యాపించాడంటే ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది అవయవం లేదని తెలుసుకున్నాము, సర్వవ్యాపి అని తెలుసుకున్నాము, దీనికి నాశనం లేదు అని తెలుసుకున్నాము. అదంతా కూడా ఈయన మనకి చెప్పారు, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పారు. అయితే ఈ జీవులందరి శరీరాలని కూడా నరికివేసినా కానీ ఆ శరీరంలో ఉండే ఆత్మ మాత్రం మరణించదు, దాన్ని ఎవ్వరూ కూడా చంపలేరు అని చెప్పారు. అందుకని ఈ ప్రపంచంలో ఉన్న ఏ ప్రాణి మరణం గురించి నువ్వు విలపించాల్సిన పనే లేదు అసలు. నీ బంధువులైన సూక్ష్మ భీష్మాదులు అలాగే ద్రోణాదులు వీళ్ళందరి గురించి నువ్వు విలపిస్తున్నావు కదా, అది నీకు తగదు అని చెప్తున్నారనమాట ఇందులో. 31వ శ్లోకము. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఇందులో ఏం చెప్తున్నారంటే అర్జున, నువ్వు క్షత్రియుడిగా జన్మించావు కాబట్టి నీ స్వధర్మం ఏంటి? యుద్ధం చేయడం. అది కూడా ఇది ధర్మయుద్ధం, ధర్మం కోసం జరుగుతున్న యుద్ధము. ప్రజలని దుర్మార్గుల బారి నుంచి రక్షించి ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించడానికి జరిగే యుద్ధము.
కాబట్టి ఇది నీ స్వజనుల కోసం చంపడానికో లేదంటే నీకు రాజ్యాన్ని పొందడానికో చేసే యుద్ధం కాదు. అందుకని ఇది ధర్మ సమ్మతమైన యుద్ధం, ధర్మం కోసం చేసే యుద్ధం. కాబట్టి దీని నుంచి వెనుదిరిగిపోవడం క్షత్రియుడిగా నీకు తగదు అని చెప్తున్నారు. 32వ శ్లోకము. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఇందులో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, స్వర్గంలో మరణించిన క్షత్రియులందరికీ సైనికులందరికీ కూడా వీర స్వర్గానికి వెళ్తారని. అలాగే ఈయన ఏం చెప్తున్నారు, స్వధర్మం పాటించడం వల్ల ఈ యుద్ధంలో గెలిచినా స్వర్గానికి వెళ్తారు వాళ్ళ దేహత్యాగం తర్వాత. అలాగే ఇక్కడ యుద్ధంలో మరణించినా స్వర్గానికి వెళ్తారు. అందుకని ఈ యుద్ధంలో పాల్గొనే క్షత్రియులందరికీ కూడా వాళ్ళ అదృష్టం కొద్దీ ఈ యుద్ధం చేసే అవకాశం లభించింది. వాళ్ళందరికీ స్వర్గద్వారాలు తెరుచుకున్నట్టయ్యాయి అని చెప్తున్నారు. 33వ శ్లోకము. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. అది కాకుండా ఒకవేళ నువ్వు ఈ సంగ్రామంలో నేను చెయ్యను అని చెప్పి నువ్వు మొండికేసావనుకో, అప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం నీకు అయాచితంగా లభించిన ఈ యుద్ధం కనుక దీనిని చేయకుండా ఉండడం వల్ల, నీ స్వధర్మ పాలన చేయకపోవడం వల్ల అప్పుడు ఒక పాపం నీ నెత్తి మీద పడుతుంది. దానితో పాటు నీకున్న కీర్తి అంతా పోతుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఆయన ముందు జ్ఞానం ఉపదేశించారు, ఆత్మజ్ఞానం. నువ్వు అసలు ఇదంతా కూడా ఈ శరీరాలన్నీ అశాశ్వతమైనవి, శాశ్వతమైన ఆత్మకి ఎప్పుడూ మరణం ఉండదని చెప్పి, ఇప్పుడు ఈ లోకంలో జరిగే లౌకికంగా కూడా ఎలాగా ఈయన యుద్ధం చేయడమే ధర్మం అవుతుంది అన్నది కూడా వివరిస్తున్నారు, లౌకిక పరిస్థితుల దృష్ట్యా కూడా. 34వ శ్లోకం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. ఇప్పుడు ఇక్కడతో ఇది అయిపోదు కదా, యుద్ధం గనక నువ్వు ఇందులో పాల్గొనకుండా సన్యాసం పుచ్చుకొని వెనుదిరిగిపోతానంటున్నావు కదా, అలా జరిగితే నీకు చాలా అపకీర్తి కలుగుతుంది. ఆ అపకీర్తి తరతరాల వాళ్ళు చెప్పుకుంటారు. విజయం సాధించడం కానీ మంచి పనులు కానీ ఎలాగైతే చెప్పుకుంటారో అలాగే ఈ అపకీర్తి నీకు తరతరాలకి వ్యాపిస్తుంది. అందుకని అలా అగౌరవనీయమైన మాటలు నీ గురించి వేరే తరాల వాళ్ళు చెప్పుకుంటే అది ఎంతో దుఃఖతరము, మరణం కంటే కూడా అతి నీచమైంది కదా, అధమాధమం కదా. కనుక ఈ ఆలోచన మానుకో, యుద్ధం చెయ్యి అని చెప్తున్నారనమాట. 35వ శ్లోకము. భయాద్రణాదు పరతం మంస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. సరే, నువ్వు ఇక్కడ దాకా ముందుకు వచ్చి యుద్ధం చేయడానికి ఇక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు ఇక్కడున్న మహారథులందరూ ఏమనుకుంటారు, అర్జునుడు భయంతో వెనుదిరిగి వెళ్ళిపోయాడు, యుద్ధం నుంచి పారిపోయాడు అని భావిస్తారు. అంతేకాని వాళ్ళ మీద జాలితో కరుణతో స్వజనులని హత్య చేయడం ఇష్టం లేక నువ్వు ఇలా వెనుదిరిగిపోయావన్న విషయము వాళ్ళకి తెలియదు, వాళ్ళు అనుకోరు. అందుగురించి ఇప్పటిదాకా నీ గురించి ఎంతో గొప్పగా ఆలోచిస్తున్నారు. అర్జునుడు అంటే ఆ శివుడిని మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించాడని ఇలాగ చాలా కథలుగా నీ గొప్ప విషయాలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా నువ్వు లోకువైపోతావు, నీ గురించి చాలా చులకనగా లోకుగా మాట్లాడతారు. అందుకని ఇందులో ఏంటంటే ఈ శ్లోకాల్లో అర్జునుడు లౌకిక కారణాల దృష్ట్యా ఎందుకు యుద్ధం చేయాలి అన్నది చెప్పారు. ముందు శ్లోకాలలో ఆ జ్ఞానం ప్రసాదించారు, ఆత్మజ్ఞానం ప్రసాదించి ఇలా ఆత్మ అన్నది ఒకటి ఉంటుంది కాబట్టి జ్ఞానం దృష్ట్యా నువ్వు యుద్ధం చెయ్యాలి. ఎందుకంటే ఇందులో చంపకపోవడం ఉండదు, ఇది స్వధర్మాన్ని పాటించాలి కాబట్టి స్వధర్మాన్ని పాటించు అని అన్ని రకాలుగా చెప్తున్నారు. అంటే నువ్వు యుద్ధం చేయడానికి ఏవైతే కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను చెప్తున్నాను విను అని మొత్తం అన్నీ ఆయన చెప్తున్నారు అన్నమాట. 6వ శ్లోకము. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. ఇందులో ఏం చెప్తున్నారంటే
నీ శత్రుపక్షంలో ఉన్న వాళ్ళు, నీకు అహితులైన వాళ్ళు, అంటే నీ శ్రేయస్సు కోరని వాళ్ళందరూ కూడా నీ గురించి రకరకాలుగా మాట్లాడనకూడని మాటలన్నీ మాట్లాడతారు. అలాగే నీ సామర్థ్యాన్ని కూడా నిందిస్తారు. అర్జునుడు ఎంత గొప్పవాడు, అంత గొప్పవాడు అన్నారు, కానీ ఈ రోజున యుద్ధం జరుగుతున్నప్పటికీ వెనుదిరిగిపోయాడు అని చెప్పి, ఇంతకంటే ఈ అపకీర్తి కంటే దుఃఖకరమైన విషయం ఇంకేముంటుంది అని అడుగుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి. 37వ శ్లోకము. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. సరే, నువ్వు స్వర్గానికి వెళ్తావు ఒకవేళ యుద్ధంలో మరణిస్తే, లేదంటే అందరూ ఎవరైతే యుద్ధంలో మరణించారో వాళ్ళందరూ వేరే స్వర్గాన్ని చేరుతారు. ఎవరైతే గెలిచారో వాళ్ళేమో నువ్వు గెలిచావంటే ఈ అఖండ సామ్రాజ్యాన్ని అనుభవిస్తావు. ఎందుకు దాని గురించి ఇన్ని రకాలుగా చింతించడము? అదిని లేచి యుద్ధం చేయి, యుద్ధానికి దృఢమైన నిశ్చయం చేసుకుని యుద్ధం చేయి, లే కౌంతేయ అని చెప్తున్నారు, లే అర్జున అని చెప్పి. 38వ శ్లోకము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ యుధ్యస్వ నైవం పాపమవాప్స్యసి. నువ్వు ఈ సుఖ దుఃఖాల గురించి ఆలోచించడము, లాభాలాభాలు, జయాజయాలు ఇవన్నీ బేరీజు వేసుకోవడం ఇవన్నీ మానేసే, యుద్ధం గురించే చెయ్యి. అంటే ధర్మయుద్ధం చెయ్యాలి కాబట్టి, క్షత్రియ ధర్మం కాబట్టి చెయ్యి. అలా చేస్తే నీకు ఏ రకమైన పాపము అంటుకోదు. ఏదైనా కర్మ చేసినప్పుడు అది దాంట్లో జయం కలగచ్చు, అపజయం కలగచ్చు పని చేసినప్పుడు. అలాగే లాభం కలగచ్చు, కలగపోవచ్చు, నష్టం కలగచ్చు. అలాగే సుఖం పొందొచ్చు, దుఃఖం పొందొచ్చు ఫలితంగా. ఇవన్నిటికీ అతీతంగా చెయ్యి నువ్వు అని చెప్తున్నారు. 39వ శ్లోకము. ఏషా తే భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇప్పటి వరకు నీకు నేను జ్ఞానం అంతా కూడా వివరించాను, సాంఖ్యయోగాన్ని వివరించాను. ఇక్కడి నుంచి నీ బుద్ధిని ఉపయోగించి కర్మయోగం ఎలా చేయాలి, ఎలా కర్మబంధాన్ని అతిక్రమించాలి, ఇవన్నీ కూడా నేను వివరంగా చెప్తాను. ఆ కర్మయోగం నుంచి వివరంగా చెప్తాను. ఈ కర్మయోగం ద్వారా నువ్వు కర్మబంధాలని అతిక్రమించవచ్చు. కర్మబంధాలు అతిక్రమించకపోతే మనకేంటి? కర్మబంధాలను అతిక్రమిస్తే మనకి జన్మ పరంపర ఉండదు. కర్మబంధాలు వాటి ఫలితాల వల్లే కదా జన్మ పరంపర. అందుకని చెప్పి మోక్షం వస్తుంది అని చెప్పి నేను కర్మయోగాన్ని నీకు వివరిస్తాను అని చెప్తున్నారు. 40వ శ్లోకము. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇందులో ఏం చెప్తున్నారంటే, ఈ నిష్కామ కర్మయోగం ఏదైతే ఉందో దీని సాధన ఏదైనా ప్రారంభిస్తే మధ్యలో చెడిపోవడం అంటూ ఉండదు. ఎంత చేసినా, ఎంత తక్కువగా చేసినా కానీ గొప్ప ఫలితాలు ఇస్తుంది. అది ఎన్నో భయాల నుంచి మనల్ని బయటపడేస్తుంది. అలాగే దీనివల్ల ఏ రకమైన దుష్ఫలితాలు ఉండవు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాం కదా, అవన్నీ ఏముండవు. వ్యతిరేక ఫలితాలు ఇవన్నీ కూడా ఉండవు అన్నమాట. ఇది పూర్తిగా ఆచరించం కుదరకపోయినా కానీ నీకు ఫలితం రాకుండా ఉంది. ఎంతవరకు ఆచరించావో అంతకు మించి ఫలితం ఉంటుంది. దానివల్ల నువ్వు భయంకరమైన ఉపద్రవాల నుంచి, కర్మబంధాల నుంచి నీకు విముక్తి కలిగిస్తుంది అని చెప్తున్నారన్నమాట. 41వ శ్లోకము. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనం తాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఈ కర్మయోగం గురించి చెప్తున్నారు కదా, ఇందులో నిశ్చయాత్మకమైన బుద్ధి ఒకటే ఉంటుందట. అంటే వ్యవసాయాత్మిక బుద్ధి అని అంటారు దాన్ని. ఇది లేని వాళ్ళ ఆలోచనలు పరిపర విధాలు పోతాయి. కాసేపు ఈ దారిలో వెళ్తారు, కాసేపు ఆ దారిలో వెళ్తారు. అందుకని వాళ్ళకి ఒక మార్గము, ఒక గమ్యము ఉండదు. అందుకని ఈయన ఏం చెప్తున్నారంటే, వ్యవసాయాత్మిక బుద్ధి అన్నది అంటే నిశ్చయాత్మకమైన బుద్ధితో ఒకే మార్గంలో ముందుకెళ్ళాలి కర్మయోగంలో అని చెప్తున్నారు. ఎవరైతే అజ్ఞానులు ఉంటారో వాళ్ళకి, అంటే ఎవరికైతే ఆ నిశ్చయాత్మక బుద్ధి లేదో వాళ్ళకి ఒకటే మార్గం ఉండదు. రకరకాల ఒకసారి ఇటు, ఒకసారి అటు, ఒకసారి అటు ఇటు అలా పరిగెడుతూ ఉంటారు, వేవరింగ్గా ఉంటారనమాట. 42వ శ్లోకము. యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తీతి వాదినః. కొంతమంది పండితులు ఏం చేస్తారట, జ్ఞాన వాక్యాలు కానీ నిష్కామ కర్మ గురించి కానీ మాట్లాడరట.
వాళ్ళకి వేదంలో ఉన్న కర్మకాండ, అలాగే సకామ కర్మకి సంబంధించిన క్రతువులు చేసే పద్ధతులు అవన్నీ కూడా ఎంతో ఆకర్షణీయంగా ప్రవచనం చేస్తూ ఉంటారట. అంటే అవన్నీ కూడా సాధన పద్ధతిలో ప్రథమ దశలో మంచివే, కానీ రాను రాను జ్ఞానం వైపుకి అడుగు వేయాలి కదా, ఎంతకాలమని అలా అవివేకులుగా ఉండిపోతాము. అందుకని అలా చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు ఇద్దరూ కూడా అవివేకులేను. అంటే ఈయన ఏం చెప్తున్నారంటే సకామ కర్మ కాదు, మనము కొంచెం ఆధ్యాత్మికంగా రోజు రోజుకి ఉన్నతి చెందుతూ నిష్కామ కర్మ అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ఫలశ్రుతులు వీటన్నిటి ద్వారాను ఈ పండితుల మాటలు వీటన్నిటికీ మోసపోకూడదు, వాళ్ళు చెప్పే ఆకర్షణీయమైన మాటలకి అని చెప్తున్నారనమాట. 43వ శ్లోకము. కామాత్మాన స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. అయితే ఎవరైతే ఇలాగా కోరికలతోటి వాంఛలతోటి స్వర్గలోకం కావాలనుకుని లేకపోతే ఇహలోక భోగాల గురించి చేస్తూ ఉంటారో వాళ్ళకి అవన్నీ దొరుకుతాయి, ఈ మాట వేదమే చెబుతోంది అంటూ ఆనందంగా ఇలాంటి వాళ్ళందరూ ఉపన్యాసాలు చెప్తూ ఉంటారట. అలాగే అలాంటి కోరికలు సాధించుకోవడానికి రకరకాలైన కర్మలు ప్రయోగాలు ఇవన్నీ కూడా వాళ్ళు ప్రీచ్ చేస్తూ ఉంటారు, ఉపదేశిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు పాపం చేసినా పుణ్యం చేసినా సకామ కర్మ చేసినప్పుడు దాని తాలూకు ఫలితము మనమే అనుభవించాల్సి వస్తుంది కర్మతో సంగం పెట్టుకుంటే. అందుకని ఇది జన్మ పరంపరని ఆపదు. ఎప్పుడైతే మనం కర్మతో సంగం విడుస్తామో కర్మ ఫలాల్ని ఈశ్వరుడికి ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తామో అప్పుడే మనకి జన్మ పరంపర నుంచి ముక్తి కలిగి మోక్షం కలుగుతుంది. 44వ శ్లోకము. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. ఇలాంటి పండితులు ఎవరైతే ఆకర్షణీయంగా మాటలు చెప్పి కర్మకాండ వైపు మళ్ళిస్తారో అలాంటి వాళ్ళకి మాటలు ఎక్కువగా సామాన్యమైన జనులకి రుచిస్తూ ఉంటాయి. అలాగే భోగాల మీద, ఐశ్వర్యం మీద, ఇలాంటి వాటి మీద, భౌతిక సంపదల మీద, వీటి మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా సకామ కర్మల్ని చేసుకుంటూ పోతే దానికి అంతం ఉండదు. ఎప్పటికీ కూడా ఈశ్వరార్పణ బుద్ధి అన్న అలవాటు అవదనమాట. అందుకని దానివల్ల నిశ్చయాత్మక బుద్ధి ఏర్పడదు. అంటే వ్యవసాయాత్మక బుద్ధి అని చెప్పారు కదా, అదే ఏర్పడదు అనమాట. అది చెప్తున్నారు. 45వ శ్లోకము. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. అందుకని ఈయన ఏం చెప్తున్నారంటే శ్రేయస్సే నీకు ప్రధానము. ప్రేయస్ అంటే ఇహలోక భోగాలు, ఇహలోకంలో లభించే మంచి విషయాలన్నీ. శ్రేయస్ అంటే పరమ ఉత్కృష్టమైనది మోక్షం అన్నమాట. అందుకని నీకు ఏదైతే ఉపయోగపడుతుందో ఒక మాట చెబుతున్నాను విను. నీకు ఆ శ్రేయస్సు మోక్షం లభించాలి అంటే ఈశ్వరుడి మీద అఖండితమైన నిష్ఠ అవసరము. అలాగే వేదాలలో చెప్పిన కర్మకాండ నీకు ఎక్కువగా ప్రధానంగా కనిపిస్తుంది. వాటికి అతీతంగా నువ్వు నిష్కామ కర్మ చెయ్యి. ఆ కర్మ ఫలితాలు నువ్వు కర్మలో ఎప్పుడైతే సంగం పెట్టుకున్నావో ఆ కర్మ ఫలితాలు నీకు సంసార బంధాలను పెంచుతాయే తప్పించి నీకు శ్రేయస్సుని కలిగించవు. కాబట్టి నువ్వు అటువైపుకు వెళ్ళకు. తర్వాత త్రిగుణాల వల్ల ఈ జనించే కోరికలు ఉంటాయి కదా, ఏదంటే సత్వం ద్వారాను రజోగుణం ద్వారాను తమోగుణం ద్వారాను ఏవైతే నీ కోరికలు జనిస్తాయో వాటన్నిటినీ పూర్తిగా వదిలిపెట్టేసాయి. అలాగే ద్వంద్వాలన్నిటినీ విడిచిపెట్టు. ద్వంద్వాలంటే ఏంటి? లాభాలు, నష్టాలు, జయాలు, అపజయాలు, శీతము, ఉష్ణము అన్నీ కూడా సమానంగా తీసుకోవాలన్నమాట. ఎప్పుడు నిశ్చయాత్మక బుద్ధితో దృఢంగా ఉండాలి. అలాగే నీ కర్తవ్యాన్ని ఆచరించేటప్పుడు ఏదో సంపదలు పెరుగుతాయని, కీర్తి కలుగుతుందని, ఏదో లాభం కలుగుతుందని ఇలా కాకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి. సేవా తత్పరతతో చెయ్యాలన్నమాట. అలాగే మన బాధ్యతని ఆ కృష్ణ పరమాత్మ మనకి బాధ్యత ఏర్పరిచారు కాబట్టి ఆయన గురించే చెయ్యాలి. అలాగే ఫలితాలన్నీ ఆయనకే సమర్పించాలి. ఇలా ఉంటే కనుక శ్రేయస్సు లభించడం చాలా సులభం అవుతుంది. అది ఆయన ఏం చెప్తున్నారంటే ఈ త్రిగుణాలకి అతీతంగానో కర్మకాండికి అతీతంగానో ఎదిగి దానిని దాటి నువ్వు ఏంటంటే జ్ఞానకాండ వైపుకు మళ్ళు ద్వంద్వాలను అధిగమించు.
అలాగే నీ గురించి, నీ క్షేమం గురించి కూడా నువ్వు ఆలోచించడం మానే. ఆ భగవంతుడికే అన్నీ అర్పణం చేయి, ఆయనే చూసుకుంటారు నన్ను, ఆ భగవంతుడే చూస్తారన్నట్టు చెప్తున్నారనమాట ఇందులో ఈ శ్లోకంలో. 46వ శ్లోకము. యావానర్థ ఉదపాని సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. మనకి ఇంట్లో చిన్న బిందెతో నీళ్లుంటాయి, అలాగే తొట్టెలో కూడా నీళ్లున్నాయి. బిందెతో చేసే నీళ్ల కంటే తొట్టెలి నీళ్ళ వల్ల మనకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది, ఎక్కువ పనులు చేసుకోవచ్చు. అలాగే చిన్న జలాశయం, మన దగ్గరున్న నుయ్యి. సో ఒకదానికంటే ఒకటి మనకి పెద్దదవుతున్న కొద్దీ కూడా, వాల్యూమ్ పెద్దదవుతున్న కొద్దీ కూడా ఎక్కువ పనులు మనం చేసుకోవచ్చు. అదే పెద్ద కాలువలు వీటి నుంచి అయితే ఇంకా మనం పంటలు పండించుకోవడం ఇలాంటి పనులు కూడా చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించారో సాధన ద్వారా, వారికి కర్మకాండలు చాలా చిన్నవవుతాయి, వాళ్ళకి వాటితో అవసరం ఉండదు. పైగా స్వతహాగా ఆ కర్మకాండల వల్ల వచ్చే ఫలితాలన్నీ కూడా వచ్చి పడుతూ ఉంటాయి. కానీ వారు దానికి అతీతంగా ఎదుగుతారు. ఎదగడం వల్ల అవి లభించినా లభించకపోయినా వాళ్ళు నిమిత్త మాత్రులుగా చూస్తారు. అంటే బ్రహ్మజ్ఞానము కర్మకాండ వల్లే, ఎవరైతే బ్రహ్మజ్ఞానులో వాళ్ళకి కర్మకాండ వల్లే వచ్చే ఫలితాలన్నీ వస్తాయి. అది వచ్చినా వాళ్ళు దానికి అతీతంగా ఎదుగుతారు అని చెప్తున్నారనమాట. అన్నిటికంటే అఖండమైనది, అద్భుతమైనది ఆ బ్రహ్మజ్ఞానం అని చెప్తున్నారనమాట. చిన్న చిన్నవన్నీ కూడా వాళ్ళకు అవసరం లేదు, కానీ బ్రహ్మజ్ఞానికి అన్నీ సమకూరుతూనే ఉంటాయి. 47వ శ్లోకము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. ఇది మన అందరికీ బాగా తెలిసిన శ్లోకము. ఇందులో ఏం చెప్తున్నారంటే, నువ్వు చేసే పనిలో, ఆ కర్మలోనే నీకు అధికారం ఉంది, అంతేగాని నువ్వు ఫలితం గురించి ఆశిస్తూ ఏమీ చెయ్యకు, ఫలితం మీద నీకు అధికారం లేదు. అయితే నువ్వు శ్రేయస్సు కావాలనుకున్నప్పుడు నువ్వు చేసే పనిని ఈశ్వరార్పణ బుద్ధితో, ఫలితం అంతా ఈశ్వరుడికి అర్పించి చక్కగా నువ్వు ఎంత మ్యాక్సిమం చేయగలవో అంతా చెయ్యి అని చెప్తున్నారు. కర్మ ఫలితం మీద ఆశ పెరిగిపోయిందనుకోండి, అప్పుడు దానివల్ల వచ్చే పాపంతో పుణ్యంతో కూడా మనకు సంఘం ఏర్పడుతుంది. తత్ఫలితంగా మనకి పునర్జన్మలు వస్తూ ఉంటాయన్నమాట. మళ్ళీ ఈ దుఃఖమయ సంసారంలో మళ్ళీ పుట్టాల్సి ఉంటుంది. అందుకని ఆ కర్మంతా ఈశ్వరుడే మనకి అనుగ్రహించాడని చెప్పి ఎంతో భక్తి శ్రద్ధలతో మనం చేసే పనిని, దాని ఫలితాలను ఈశ్వరుడికి అర్పణ చేస్తూ చెయ్యాలి అని చెప్తున్నారు. 48వ శ్లోకము. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఈ కర్మతోటి ఫలితాలతోటి సంగం వదిలేసి, అటాచ్మెంట్ వదిలేసి చేస్తే అదే యోగం అవుతుంది. ఏంటంటే సిద్ధిని అసిద్ధిని, అంటే మనకి ఫలితం ఏమొచ్చినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా, అనుకున్నాం కదా, జయం వచ్చినా అపజయం వచ్చినా, ఏమొచ్చినా ఆ పని యొక్క ఫలితం మీద మనము దృష్టి పెట్టకుండా వచ్చినవన్నీ కూడా సమంగా తీసుకోవాలి, సమత్వ బుద్ధితో తీసుకోవాలి, ఆ ద్వంద్వాలకు అతీతంగా. అప్పుడు ఈ సమత్వ బుద్ధితో చేసిన కర్మని చేయడమే యోగం అవుతుంది. దీన్నే సమత్వ యోగం అంటారు అని చెప్తున్నారు ఇందులో. 49వ శ్లోకము. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఇందులో ఏం చెప్తున్నారంటే, ఈ కర్మయోగంకి మరొక పేరు బుద్ధియోగం అని అనుకున్నాం కదా మనము. ఏదైతే స్వార్థపూరితంగా మనము కోరికతో చేస్తామో ఆ కర్మ చాలా నీచమైనది, అంటే చాలా తక్కువ స్థాయిది అన్నమాట. అయితే మనం పరమాత్మ తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటూ చక్కగా సమత్వ దృష్టితో, సమబుద్ధితో ఆ పరబ్రహ్మని శరణు వేడుతూ మనం చేయడం వల్ల నిర్భయమైన స్థితి ఒకటి ఏర్పడుతుంది. మనకు భయం ఉండదు దేని పట్లను. అదే స్వార్థ కర్మలు చేసే వాళ్ళందరూ కూడా పరమ దీనులు, అంటే కృపణులు, అంటే చాలా హీనమైన స్థితిలో ఉన్నారనమాట వాళ్ళు జ్ఞానపరంగా. వాళ్ళు జన్మ పరంపర నుండి తప్పించుకోలేరు. అందుకని నువ్వు అలాంటి కర్మని, అంటే కృపణలు చేసే కర్మ నుంచి అతీతంగా ఎదిగి సమత్వ బుద్ధితో యోగంతో చక్కగా కర్మ చెయ్యి అని చెప్తున్నారు. 50వ శ్లోకము.
బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఇలాగా మనము సమర్థ బుద్ధిని ఉపయోగించి ఈ పాపము పుణ్యము వీటికి అతీతంగా ఎదగాలి. ఎలా ఎదగాలి? కర్మ ఫలితాలతో సంగం పెట్టుకోకుండా అలా ఎదగడం వల్ల, అలా యోగంతో సమర్థ యోగంతో చేసిన కర్మ వల్ల మనకేమవుతుంది? ఒక నేర్పరితనం వస్తుంది. ఆ కర్మ చేయడంలోనూ నేర్పరితనం వస్తుంది. అలా ఈ సమర్థ బుద్ధితో యోగం చేయడమే యోగంలో నేర్పరితనం అని కూడా చెప్తున్నారనమాట. సో అందుకని మన జీవితంలో మనము చేయాల్సింది ఏంటంటే ఎక్కువ అటాచ్మెంట్స్ పెట్టుకోకూడదు. మనం చేసే పని ఫలితాల గురించి ఆలోచించకూడదు. మనము ఎంత మ్యాక్సిమం చేయగలమో అంత ఎఫర్టు కర్మతో పెట్టుకోవాలి. ఆ పని చేయడంలో మనం ఇవ్వాలి, మన మ్యాక్సిమం ఇవ్వాలి. వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్. కానీ ఆ ఫలితాలు కృష్ణార్పణం అనుకుని, ఆ భగవంతుడి దయ ఎంత ఉంటే ఎంత వస్తుంది అనుకుని మనం మన అత్యుత్తమ స్థాయిలో మనం మన కార్యాలు నిర్వహించగలిగితే అదే సమత్వ యోగం అవుతుంది. 51వ శ్లోకము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. అయితే ఈ బుద్ధితో, సమర్థ బుద్ధితో కనుక ఎవరు మానవులు ఫలాన్ని వదిలేసి ఎవరైతే కర్మయోగాన్ని ఆచరిస్తారో వాళ్ళు జన్మబంధాల నుంచి విముక్తి పొందుతారు. అలాగే ఆ శాశ్వతమైన మోక్షాన్ని పొందుతారు. అంటే పరంధామాన్ని చేరుతారు అని చెప్తున్నారు. మనం అనుకున్నాం కదా, అంటే మనం కర్మతో సంగం పెట్టుకోకుండా, ఫలంతో సంగం పెట్టుకోకుండా ఉంటే అప్పుడు మనకి వాటి తాలూకు పాపపుణ్యాలు కూడా అంటవు కాబట్టి వాళ్లకున్న జన్మబంధాలన్నిటి నుంచి విముక్తులైపోతారు. తర్వాత చెప్తారు, ఈ జ్ఞానం ఏదైతే ఉందో, సమత్వంతో యోగం చేసే జ్ఞానం ఏదైతే ఉందో ఇదేమో కర్మబీజాలని దగ్ధం చేస్తుందన్నమాట. అందుకని డైరెక్ట్గా వాళ్ళకి మోక్షం వస్తుంది అని చెప్తారు. అంటే మోక్షం రావడంలో చాలా పద్ధతులు ఉన్నాయి సాధనని బట్టి. కాకపోతే ఇక్కడ ఇందులో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ కర్మ ఫలితాలని త్యజించి సమత్వ యోగంతో కర్మ చేస్తారో వారు జన్మబంధాల నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారు అని చెప్తున్నారు. 52వ శ్లోకము. యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. సరే, ఎవరికైతే ఈ మోహం అనే ఊబి నుండి బయటపడతారో బుద్ధి ద్వారా, బుద్ధిని ఉపయోగించి సమత్వయోగంతో నిష్కామకర్మ చేసి ఎవరైతే ఈ మోహం అనే ఊబి నుంచి బయటపడతారో, అలాగే ఎవరైతే నిష్కామకర్మ ఆచరణలో సఫలీకృతులు అవుతారో వారు ఈ విన్నవి వినబోయేవి వీటన్నిటి నుంచి కూడా, అంటే మనకు చెప్పారు కదా, యామిమాం పుష్పితాం వాచం అని, కర్మ ఇలా చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఆ చేస్తే ఆ ఫలితం వస్తుంది, ఇలాంటివన్నీ కొంతమంది పండితులు ఏవైతే మనకి ఆకర్షణీయంగా చెప్తారో ఇలాంటివన్నీ కూడా రకరకాలు వింటూ ఉంటారు, ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీటన్నిటి మీద వైరాగ్యం వస్తుందిట. ఆ ధామానికి మించినది ఇంకా ఏమిటి లేదు అన్న జ్ఞానం కలిగి కర్మయోగం పండిన వాళ్ళకి, ఈ మోహం అనే ఊబి నుంచి బయటపడిన వాళ్ళకి వీటన్నిటి పట్ల కూడా వైరాగ్యం వస్తే ఇదే ఇక్కడి నుంచే జ్ఞానము అనే ఒక సోపానంలో ప్రథమ మెట్టు అన్నమాట. ఇది ఇలా చేయడమే అది చెప్తున్నారు అన్నమాట. 53వ శ్లోకము. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. అయితే ఈ వైరాగ్యం అందుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ఈ చెప్పబడిన వాటినన్నిటినీ, వేదాల్లో చెప్పిన కర్మకాండలు, పండితుల యొక్క ఆకర్షణీయ వచనాలు, ఈ పూజ చేస్తే అది లభించాలి, ఇలాంటి వాటన్నిటికీ అతీతంగా ఎదిగి నిష్కామ కర్మయోగంలో స్థితుడయి ఎవరైతే జ్ఞానం అనే ప్రథమ సోపానాన్ని అధిరోహించారో వాళ్ళకి ఉన్న సందేహాలన్నీ దొరికిపోతాయి. అలాగే వ్యవసాయాత్మిక బుద్ధి అవన్నీ కూడా ఏర్పడింది కదా సాధనా మార్గంలోనూ. ఇంకా ఆ పరమాత్మ యందు బుద్ధి సమాధౌ అంటే ఆ పరమాత్మతో అనుసంధానంలో పూర్తిగా స్థిరపడిపోతుంది. అలా స్థిరపడినప్పుడు ఆటోమేటిక్గా దానంతటదే యోగం సిద్ధిస్తుంది. అంటే
అక్కడ సమాధిలో మన బుద్ధి, మన ఆలోచన, మన మనస్సు అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా పక్కకి వెళ్ళి ఆ పరమాత్మతో మన ఆత్మ అనుసంధానం జరుగుతుందన్నమాట. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధిః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు చెప్తున్నాడు, అలా ఎవరికైతే బుద్ధి పరమాత్మతో స్థితమయ్యిందో, అంటే కలిసిపోయిందో, సంధానమయ్యిందో, ఆత్మని పరమాత్మతో ఎవరైతే అనుసంధానం చేశారో వారి లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ జ్ఞాన సిద్ధిలోకి ప్రథమ సోపానం ఆధరించిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? వాళ్ళు ఇతరులతో ఎలా సంభాషిస్తారు, అలాగే వాళ్ళు ఇతరులకు ఎలా జవాబు చెప్తారు, అలాగే వాళ్ళు ఎలా కూర్చున్నా, నుంచున్నా, నడిచినా, ఇలాంటి వాటన్నిటిలో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? మనలాగానే ఉంటుందా, ఏదన్నా భిన్నంగా ఉంటుందా? అంటే స్థితప్రజ్ఞుడు అవ్వాలి అంటే నేను ఏమీ సాధన చెయ్యాలి అని అడుగుతున్నారు. ఎలా నా ప్రవర్తనను ఎలా మరుచుకోవాలి అని అడుగుతున్నారనమాట. శ్రీ భగవానువాచ 55వ శ్లోకము. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ ఈ అర్జునుడి యొక్క స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు అడిగారు కదా, సాధనా పద్ధతులు స్థితప్రజ్ఞత సాధించడానికి, దానికి సమాధానం ఇస్తున్నారనమాట. అంటే ఏదైతే స్థితప్రజ్ఞుడు సాధించారో అదంతా స్థితప్రజ్ఞుడికైతే సాధన అయిపోయింది, యోగం సిద్ధించింది. కాకపోతే సాధనా మార్గంలో ఉన్న వాళ్ళకి ఇదంతా కూడా ప్రయత్నం చేయాలి ఇలా జరగడానికి అనమాట. ఆయన చెప్తున్నారు, ఈ స్థితప్రజ్ఞుడు అనేవారు అంటే జ్ఞానయోగి, అంటే జ్ఞానంలో మొదట ఎక్కాడు కాబట్టి ఇతను కర్మయోగం నుంచి జ్ఞానయోగంకి మారాడు కాబట్టి ఇతను జ్ఞానయోగి అంటాం ఇక్కడి నుంచి. ఈ జ్ఞానయోగి ఏం చేస్తారంటే అసలు ఏ రకమైన ఫలాపేక్ష ఉండదు. తనలో తనే, అంటే తన ఆత్మలో తనలో తనే అనుసంధానం చేసుకుని ఆ పరమాత్మని ఎప్పుడూ ధ్యానిస్తూ ఉంటారు. అమితమైన తృప్తితో, ఆనందంతో నిండి ఉంటారు. కోరికలన్నిటినీ కూడా త్యజించేస్తారు. అప్పుడు అలాంటి యోగిని స్థితప్రజ్ఞుడు అంటారు అని చెప్తున్నారనమాట. 56వ శ్లోకము. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. అయితే ఈ స్థితప్రజ్ఞుడిట ఇంకా ఎలా ఉంటాడు? దుఃఖాలు వచ్చినప్పుడు కృంగిపోడట. అలాగే సుఖాలు వచ్చినా కానీ వాటి స్పృహ లేకుండా వాటిని పట్టించుకోకుండా ఉంటాడు. సుఖాలు అతనిలో ఏ రకమైన హర్షాన్ని, ఉద్వేగాన్ని కలుగజేయవు. అలాగే దుఃఖాలు కూడా. అలాగే దేని మీద కూడా, ఎవరి మీద కూడా ఎక్కువ రాగద్వేషాలు కానీ, భయం కానీ, కోపం కానీ ఎక్కువగా ఉండవు. అంటే అతని మొత్తం ప్రతిస్పందన అంతా కూడా అతని కంట్రోల్లో ఉంటుందన్నమాట. అలాగే అతని మనసు నిత్యము ఆ పరబ్రహ్మ మీదే లగ్నమై ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని స్థితప్రజ్ఞుడు అంటారు అని చెప్తున్నారనమాట. 57వ శ్లోకము. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తర్వాత ఈ స్థితప్రజ్ఞులైన యోగులు ఏం చేస్తారట? వాళ్ళకి శుభాశుభాలు అన్నీ కలుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇంకా కర్మ పరిపక్వం అయ్యే వరకు కూడా ఈ జీవితం అలా నిరంతరం సాగుతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ లోకంలో సుఖదుఖాలు అన్నీ వాళ్ళు పొందుతారు, లాభాలాభాలు పొందుతారు, శుభాశుభాలు పొందుతారు, అన్నీ పొందుతారు. కానీ వాటి పట్ల ఆసక్తి ఉండదు. అలాగే ఎక్కువగా సంతోషించడం కానీ శుభాలు వచ్చినప్పుడు, అలాగే ఎవరినైనా ద్వేషించడం కానీ ఇలాంటివన్నీ ఉండవు. అలాగే ఎవరితోటి కూడా ఎక్కువగా సంగం పెట్టుకోరు, అందరినీ సమంగా ప్రేమిస్తారు. ఇక్కడ మమకారాన్ని అధిగమిస్తారంటే వాళ్ళు కరుణతో ఉండరు, జాలితో ఉండరని కాదు. అందరి పట్ల ఒకే రకమైన కరుణతోటి, ఒకే రకమైన మమకారంతో ఉంటారు, సంగం లేకుండా ఉంటారు. అలాంటి వాళ్ళని స్థితప్రజ్ఞుడు అని అంటారు. అలాంటి వాళ్ళలో ప్రజ్ఞ ప్రతిష్ఠితమై ఉంటుంది అని చెప్తున్నారనమాట. 58వ శ్లోకము. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత.
ఇంకా ఈ యోగిట స్థితప్రజ్ఞుడైన యోగులు ఏం చేస్తారు, కర్మయోగులు జ్ఞానయోగంలో ఎంటర్ అయ్యారని చెప్పాం కదా, వీళ్ళని జ్ఞానయోగి అనొచ్చు. వీళ్ళు ఏం చేస్తారట, మనకి తాబేలు చూడండి, ఏదైనా విపరీతమైన పరిస్థితి ఎదురైతే తన అంగాలన్నిటినీ లోపలికి లాగేసుకుంటుంది. అలాగా విషయాల పట్ల నుంచి ఇంద్రియాలను వెనక్కి లాగేసుకుంటారట వీళ్ళు. అంటే పూర్తిగా ఇంద్రియ నిగ్రహము వాళ్ళు సాధించారనమాట. అలాగే అలాంటి ఎవరైతే ఉన్నారో, ఇలా ఎవరైతే చేయగలరో వాళ్ళే స్థితప్రజ్ఞుడు. వాళ్ళకే ఈ ప్రజ్ఞ అంతా కూడా వాళ్ళల్లో ప్రతిష్ఠితమై స్థాపితమై ఉంటుంది అని చెప్తున్నారనమాట. అలాంటి ముని అంటే ఇంద్రియ నిగ్రహం సాధించిన ముని స్థితప్రజ్ఞుడు అవుతాడు అని చెప్తున్నారు. అతన్నే స్థితప్రజ్ఞుడు అంటారు అని. 59వ శ్లోకము. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఈ సాధన చేసినప్పుడు దేహాన్ని నిరాహారంగా చేసేసి దేహాన్ని శుష్కింపజేసి ఇలాంటివన్నిటి నుంచి కూడా భోజనాన్ని తినకుండాను అలా దేహాన్ని శుష్కింపజేస్తారు. అయితే కొంతవరకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఇంద్రియ నిగ్రహం చేశారు అని అనిపిస్తుంది. కానీ ఆ ఇంద్రియాలకి భోగాల మీద ఉన్న కోరిక ఇంకా వదిలిపోదన్నమాట. ఎందుకంటే వీళ్ళు బలవంతంగా నియంత్రించారు కాబట్టి. అలా కాకుండా ఆ పరమాత్మతత్వాన్ని చింతన చేస్తూ ఈ విషయాలలో ఉన్న దుఃఖాన్ని అనుభవిస్తూ తెలుసుకుంటూ ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహిస్తారో అది పూర్తిగా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళకి ఇంద్రియ విషయాల మీద ఆసక్తి పూర్తిగా తొలగిపోతుంది. ఆ పరమాత్మని ప్రతి దానిలోనూ దర్శించడం ఎవరైతే చేశారో వాళ్ళకి ఇంద్రియ జయము అప్రయత్నంగానే సిద్ధిస్తుంది అని చెప్తున్నారనమాట. 60వ శ్లోకము. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. అయితే ఈ రకంగా ఎవరైతే బుద్ధియోగం ద్వారా ఇంద్రియాలని అన్నిటినీ నిగ్రహించుకొని పూర్తిగా ఆ తత్వ విషయాన్ని గ్రహించారో వాళ్ళందరూ కూడా మనం ఇంద్రియాలని నిగ్రహిస్తారు అని చెప్పాం. కానీ ఈ ఇంద్రియాలు ఎంత ప్రమాదకరమైనవంటే ఒక్క నిమిషం పాటు మనస్సు చలించినా బుద్ధి చలించినా అవి మొత్తం మన సాధననంతటినీ వెనక్కి తెచ్చేస్తాయి. అంటే ఈ సాధనా పద్ధతిలో ఎంతో గొప్ప పురోగతిని సాధించిన వాళ్ళు కూడా ఈ ఇంద్రియాలు ఎంత ప్రమాదకరమైనవంటే ఆ సాధనని అంతని వెనక్కి తీసేయగలిగిన క్షణికత్వం కలిగి ఉన్నాయి అన్నమాట, చంచలత్వం కలిగి ఉన్నాయి. అందుకని మన సాధకుల మనసులను వెనక్కి లాగుతూ ఉంటాయి. సో ఇది జాగ్రత్తగా ఉండి దీనిని అధిగమించాలి, ఇది జాగ్రత్తగా ఉండి ఆ విషయాల జోలికి పోకుండా ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి అని హెచ్చరిస్తున్నారు ఇక్కడ. 1వ శ్లోకము. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అయితే అలా ఇంద్రియాలు వెనక్కి లాగే మన ఇంద్రియాలను నిగ్రహించి ఒక చోట చక్కగా స్థిరాసనం ఏర్పరచుకుని ధ్యానంలో కూర్చుని ఈ విషయాలన్నిటినీ కూడా ఇంద్రియాలని విషయాల నుంచి మరల్చి ఆ భగవంతుడితో ధ్యానంలో ఉండాలి. అలా చేసేవాళ్ళు స్థితప్రజ్ఞుడు అవుతారు. అలాగే వాళ్ళ యందు ప్రజ్ఞ స్థితమై ఉంటుంది అని చెప్పాలి. ఏంటంటే మనం మనసుని దృఢం చేసుకోవాలి. చరమలక్ష్యం ఆ పరంధామం, మోక్షం, భగవంతుడే మనకి శరణాగతి అని చెప్పి అదే ధ్యాసలో ఉంటూ ఎవరైతే స్థిరంగా ఆ విషయాల నుంచి దూరంగా పరమాత్మ యందు బుద్ధిని నిలపగలుగుతారో వాళ్లే స్థితప్రజ్ఞుడు అని చెప్తున్నారనమాట. 62వ శ్లోకము. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే పరమాత్మని కారకుండా విషయాలని ఇంద్రియాలు కోరే విషయాలని మనం కనుక ధ్యానిస్తే వాటితో ఒక రకమైన అటాచ్మెంట్ సంఘం ఏర్పడుతుందిట. సంఘం వల్ల ఏమవుతుంది, కోరిక పుడుతుంది. వాటిని అదే పనిగా వాటిని ఆలోచిస్తూ ఉంటే కోరిక పుడుతుంది, అది కావాలి అనే కోరిక పుడుతుంది. అది ఎప్పుడైతే ఆ కోరిక ఎప్పుడైతే తీరలేదో అప్పుడు క్రోధం ఉద్భవిస్తుంది. అంటే ఇలా ఒకదానికొకటి మనల్ని పతనం చేస్తాయి అని ఆ కనెక్షన్ అంతా చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో. 63వ శ్లోకము. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః
బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎప్పుడైతే ఈ కోరిక తీరనిదంతా కూడా క్రోధంగా మారిందో, అంటే కోపంగా మారిందో, ఆ కోపంలో ఒక మోహం ఏర్పడుతుంది, అంటే ఏదో ఒక అజ్ఞానం ఏర్పడుతుంది. ఆ మోహం వల్ల ఇంకా మన బుద్ధి, మనం నేర్చుకున్న జ్ఞానం అంతా కూడా కోల్పోతాం. స్మృతి అంతా భ్రమిస్తుందన్నమాట. అలా స్మృతి అంతా కోల్పోవడం వల్ల బుద్ధి పూర్తిగా నాశనం అయిపోతుంది. ఏం చేస్తున్నాము, ఏం చెయ్యట్లేదు, ఆలోచన, విచక్షణ జ్ఞానం అన్నీ కోల్పోతాం అన్నమాట. అలా కోల్పోయినప్పుడు బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధి అంటే ఇంటెలెక్ట్ ఎప్పుడైతే కరప్ట్ అయిపోయిందో, మొత్తం కోల్పోయామో, మన వివేకం ఎప్పుడైతే కోల్పోయామో ఇంకా మనిషికి పతనమే కదా అని చెప్తున్నారనమాట. 64వ శ్లోకము. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియాన్ని పతనం చేస్తాయి అని, మన ఇంద్రియాలని, మన బుద్ధిని, మనస్సుని అన్నింటినీ పతనం చేస్తాయి అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ విషయాల నుంచి ఇంద్రియాలని వెనక్కి లాగాలి. ఎలాగా? పరమాత్మ చింతనతో, పరమాత్మని దర్శించడం ద్వారా క్రమశః. అంతేగాని బలవంతంగా వెనక్కి లాగితే మళ్ళీ అవి ఇంకా ఎక్కువగా అవే కోరుతూ ఉంటాయి. సో ఎవరైతే ఇలాగా రాగద్వేషాలను అధిగమించి మనస్సుని పరమాత్మ చింతనలో ఉంచి వాటిని నుంచి వెనక్కి లాగుతారో అప్పుడు ఆ తనలో తానే సంతృప్తితో ఉంటారు, ఆ పరమాత్మతో అనుసంధానంతో ఉంటారు. అలా ఉన్నప్పుడు అతనికి ప్రసాదం అధిగచ్చతి. అంటే అలాంటి మనిషికి బుద్ధిలో ఒక రకమైన శుద్ధత ఏర్పడుతుంది, చిత్తశుద్ధి ఏర్పడుతుంది, మానసికంగా నిర్మలత్వం సిద్ధిస్తుంది అన్నమాట. అలాంటి శుద్ధమైన బుద్ధికే పరమాత్మతత్వం గోచరం అవుతుంది, ఆత్మజ్ఞానం అనుభవం అవుతుందన్నమాట. 65వ శ్లోకము. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. పైన చెప్పినట్లు మనకి ఎప్పుడైతే చిత్తశుద్ధి ఏర్పడిందో సాధన ద్వారా, ఇంద్రియ నిగ్రహం ద్వారా, అప్పుడు మొత్తం దుఃఖాలు, హానులు అన్నీ కూడా ఉపశమనం అయిపోతాయన్నమాట. ప్రశాంతమైన చిత్తంలో బుద్ధి చక్కగా అధిష్టానమయ్యి ఆత్మజ్ఞానాన్ని పొందుతుంది. దీనినే సస్వరూప స్థితి అంటారు. అంటే తన గురించి తను తెలుసుకోవడం, శుద్ధమైన ఆత్మచైతన్యాన్ని అనుభవం చెందడం. ఇది కేవలం చిత్తశుద్ధితోనే వీలవుతుంది. చిత్తశుద్ధికి ఏం కావాలి? కోరికల నుంచి, విషయాల నుంచి ఇంద్రియాలని నిగ్రహించాలి. ఇది అంతా ఒక కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతరమైన సాధన. ఎక్కడైతే మనం చిన్నగా వెనదిరిగామో ఈ ఇంద్రియాలు ఎంత ప్రమాదకరమైనవో మనం వెనక్కి లాగేస్తాయి. అందుకని సదా ఎల్లప్పుడూ పరమాత్మ తత్వాన్ని చింతన చేస్తూ సాధన చెయ్యాలి, పరమాత్మ యందే బుద్ధిని నిలిపి. 66వ శ్లోకము. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇందులో ఏం చెప్తున్నారంటే, ఈ బుద్ధి ఎప్పుడైతే, చిత్తం ఎప్పుడైతే శుద్ధి అయిందో అటువంటి ప్రశాంతమైన స్థితి వల్ల జన్మకి సార్థకత్వం వస్తుంది, స్థితప్రజ్ఞుడవుతాడు. ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. అయితే శాశ్వతమైన సుఖం కావాలంటే మానసిక శాంతిని సంపాదించాలి. మానసిక శాంతి కావాలంటే పరమాత్మ తత్వ భావాన్ని ధ్యానిస్తూ ఇంద్రియాలని నిగ్రహించాలి. అలాగే పరమాత్మ తత్వం కావాలి, చింతన చేయాలంటే చిత్తాన్ని ఏకాగ్రం చేయాలి. అందుకని ఇలా చేస్తే గనక ఈయన ఏం చెప్తున్నారంటే, ఇలా బుద్ధిని కంట్రోల్లో పెట్టలేదనుకోండి, అప్పుడు మనం భావనలో స్థిరపడలేం, పరమాత్మ తత్వ భావనలో. అలాగే పరమాత్మ తత్వ భావనలో స్థిరపడకపోతే శాంతి లేదు, శాంతి లేకపోతే సుఖం లేదు. అంటే మన ఆ పరమానందము, ఆ మోక్షము, పరంధామము చేరడానికి మార్గమే కోల్పోతాము అని చెప్తున్నారనమాట. 67వ శ్లోకము. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇలా ఈ ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో చాలా చంచలంగా ఉంటాయి, చలిస్తూ ఉంటాయి. వాటిని మనసు ద్వారా మనము మన మనసుకి అధీనంలో తెచ్చుకోవాలి. లేకపోతే ఏం చేస్తాయి, ఇవి వాయువు చూడండి, ఒక మార్గంలో వెళ్ళిపోతున్న నావని పెద్ద వాయువు వచ్చి అటు ఇటు ఊగేటట్టు చేసి దాని గమ్యాన్ని, మార్గాన్ని
ఏంటి డైరెక్షన్ని మార్చేస్తుంది. అలాగా మన ఈ స్థితప్రజ్ఞుడి యొక్క ఈ ఇంద్రియాలు కంట్రోల్లో లేకపోతే, అలాగే చిత్తశుద్ధి లేకపోతే మనల్ని దారి మళ్లించడానికి అవకాశం ఉంది. అంటే ఇంద్రియాలు ఎంత ప్రమాదకరమైనవి, ఎంత చంచలమైనవి చెప్తున్నారనమాట. అంటే మహామహా సాధన, నిష్కామ కర్మయోగం సాధన చేసి సిద్ధించి జ్ఞానయోగంలోకి వచ్చిన వాళ్ళకు కూడా దీనివల్ల ఇంత ప్రమాదం ఉంటుంది అని చెప్తున్నారనమాట. అందుకని జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. 68వ శ్లోకము. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అలాగే అంటే ఇందులో ఏం చెప్తున్నారంటే, అందుచేత మహాబాహో అంటే గొప్ప బలశాలివి నువ్వు, నీకెంతో ఆత్మబలం ఉంది, అందుకని వీటన్నిటినీ బాగా నిగ్రహించు, పరమాత్మ తత్వాన్ని చింతన చేస్తూ శాశ్వతంగా నిగ్రహించు, స్థితప్రజ్ఞుడువు కా. అలాగే విషయాలని ఇంద్రియాల్లో సంచరించేటట్టు వాటితో అన్ని రకాలుగా నిగ్రహించి ఇంద్రియాలని ఇంద్రియాల ద్వారానే నిగ్రహించని చెప్తున్నారనమాట. అలాగే స్థితప్రజ్ఞుడివి కా, అలాంటి వారిని స్థితప్రజ్ఞుడు అంటారు అని చెప్తున్నారనమాట. 69వ శ్లోకము. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. దీనిని గ్రంథి శ్లోకము అంటారు. గ్రంథి అంటే ముడి అన్నమాట. అంటే దీని అర్థాన్ని వివరించడము క్లిష్టంగా ఉంటుంది. ఒక అర్థం కాకుండా చాలా అర్థాలు ఉంటాయి. ఒకటి మనం తీసుకుంటే, ఇప్పుడు స్థితప్రజ్ఞుడి లక్షణాలన్నీ చెప్పారు కదా. ఎవరైతే అలా స్థితప్రజ్ఞుడయ్యాడో అలాంటి సంయమి అంటే మొత్తం అంతటినీ కూడా తన సంయమనంలోకి తెచ్చుకున్న అలాంటి జ్ఞానయోగ సిద్ధుడికి ఇప్పుడు ఆ పరబ్రహ్మ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పట్టపగలులా ఎంత వెలుగులో ప్రకాశవంతంగా ఉంటుంది. అంటే జ్ఞాన ప్రకాశం కనిపిస్తుంది. అదే మనలాంటి వాళ్ళకి, మిగతా భూతాలందరికీ కూడా, అంటే మిగతా జీవులందరికీ కూడా అదేమి అగమ్య గోచరంగా ఉంటుంది. అజ్ఞానం అనే అంధకారంలో ఉంటాం అన్నమాట మనము. అలాగే ఎక్కడైతే జాగ్రత్త భూతాని అంటే మనము ఈ విషయాల పట్ల తిరుగుతూ ఉంటాం కదా, ఈ ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాం కదా, వీటన్నిటిలోనూ మనం చేతనగా ఉంటాము. అవన్నీ కూడా ఏంటంటే వాటన్నిటి పట్ల కూడా మనకి ఏదైతే పగలో అంటే మనం వేటితోటి రమిస్తూ ఉంటామో వాటిల నుంచి అతీతంగా, వాటికి దూరం పెట్టేసి వీటికి అతీతంగా దూరంగా ఉంటారనమాట ముని. అంటే మనకి ఈ భౌతిక విషయాలు ఏవైతే ఉన్నాయో అవే పగలులాగా, అవే ప్రకాశంలాగా మనం తిరుగుతూ ఉంటాము. కానీ స్థితప్రజ్ఞుడు వీటన్నిటికీ అతీతంగా వాటిల్ని షట్ చేసేస్తారు. టోటల్గా ఆ డోర్ క్లోజ్ చేసేస్తారనమాట. అలాగే ఏ రకమైన వ్యవహార లంపటంలోనూ చిక్కుకోరు ఆయన. సో ఆ పరమాత్మ దర్శనము, ఆ పరమాత్మ చైతన్యంలోనే స్థితంగా ఉంటారు. అది చెప్తున్నారు. 70వ శ్లోకము. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. ఇప్పుడు ఏంటంటే మనకి వానాకాలంలో చెరువులు, బావులు ఇవన్నీ కూడా వానాకాలంలో నిండుగా ఉంటాయి, వేసవకాలంలో ఎండిపోయి ఉంటాయి. అలా ఈ రకంగా మనకి మార్పులు కనిపిస్తూ ఉంటాయి. కానీ మహాసముద్రం చూడండి, వాటికి ఈ పరిస్థితులన్నిటి వల్ల కూడా ఏ రకమైన తేడా ఉండదు. నిశ్చలంగా, గంభీరంగా అలాగే ఉంటుంది, ఏ మార్పు లేకుండా. అలాగే ఎవరైతే అలాగే ఈ నదులన్నీ కూడా ఏం చేస్తాయి, సముద్రంలో కలుస్తాయి. దానివల్ల నదులు కలవడం వల్ల సముద్రంకి ఏ రకమైన మార్పు కలగదు. అలాగే నదులే అస్తిత్వాన్ని కోల్పోతాయి తప్పించి. అలాగా ఎవరైతే ఈ స్థితప్రజ్ఞుడు ఉన్నాడో వారికి విషయాలు వచ్చినా గాని అంటవు. సముద్రంలో నదులలాగా అలాగా కలిసిపోతాయి, ఆయనలో విలీనం అయిపోతాయి. కానీ ఆయన చలించడు, ఆయనలో ఏ రకమైన మార్పు ఉండదు. అలాగే సుఖదుఖాలు ఏమీ ఆయనకు విషయాలు కలగజేయలేవు. అలా సముద్రంలా నిత్య గంభీరంగా ఏ మార్పు లేకుండా అలా ఉంటారనమాట. సో ఈ రకంగా ఆకర్షణీయమైన పదార్థాలను చూసి మనం ఎవరైతే చలించుకుంటా ఉంటారో అలాంటి స్థితప్రజ్ఞుడికి అంటే ఈ కోరికల నుంచి ఎవరైతే అధిగమిస్తారో వారికి ఆ శాంతి అంటే ఆ పరంధామము, ఆ మోక్షము, ఆనందము సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. 71వ శ్లోకము. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స
సశాంతిమధిగచ్చతి. ఇలాంటి కోరికలన్నీ విడిచిపెట్టినవాడు, ఇలాంటి స్పందనని విడిచిపెట్టినవాడు, సంఘాన్ని విడిచిపెట్టినవాడు, అలాగే భౌతిక విషయాల పట్ల నిస్పృహగా ఉండేవాడు, ఏ రకమైన సంఘం పెట్టుకోనివాడు, చలించనివాడు, అలాగే అత్యంత మమకారాన్ని, స్వార్థాన్ని, అహంకారాన్ని, నేను అనే అహంకారాన్ని విడిచి ఆత్మజ్ఞానంతో పరమాత్మలో అంశని అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకుని పరమాత్మలో అనుసంధానం ఉంటాడో అలాంటి యోగికి సశాంతిమధిగచ్చతి అంటే అమితమైన శాంతి దొరుకుతుంది, అంటే ఆనందం దొరుకుతుంది, ఆ పరంధామం దొరుకుతుంది, మోక్షం దొరుకుతుంది, జన్మ పరంపర నుంచి అతను తప్పించబడతాడు. అది చెప్తున్నారనమాట. 72వ శ్లోకము. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఇప్పుడు ఏదైతే పై శ్లోకంలో చెప్పిన స్థితి ఉందో అందులోనే మరణకాలం వరకు స్థిరపడిపోయారనుకోండి, మధ్యలో ఏ రకంగానూ చెలించలేదు, ఇంకా వెనక్కి వచ్చి అజ్ఞానంలో పడలేదు. అలాగ వార్ధక్య దశ దాటి మరణకాలం వచ్చే వరకు కూడా అదే ఆత్మజ్ఞానంతో అదే పరమాత్మతో అనుసంధానం చేసుకున్న బ్రాహ్మీ స్థితిలోనూ ఎవరైతే ఉంటారో ఆ తర్వాత కూడా వాళ్ళు బ్రహ్మ నిర్వాణం మృచ్చతి, ఆ పరబ్రహ్మలో అంశం కింద అనుభవంతో ఇక్కడే వెళ్ళిపోతారనమాట. అంటే వాళ్లే పరమాత్మ అయిపోతారు, ఇంకా వాళ్ళకి ఇక్కడే మోక్షం లభిస్తుంది. ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఆ పరమాత్మలో స్థితమైపోయి ఇంకా అలా ఉండిపోతారంతే. అది చెప్తున్నారనమాట. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. మనము ఈ రకంగా సాంఖ్యయోగం అని 2వ అధ్యాయాన్ని సమాప్తం చేసుకున్నాం. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.